నయీం అనుచరులు 13 ఎకరాల భూమిని లాక్కున్నారంటూ నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో కంప్లైంట్ నమోదైంది. పయ్యావుల భిక్షపతి అనే రైతు 1979లో 13 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుక్కొని సాగు చేసుకుంటున్నాడు. నయీం అనుచరులు పాషం శ్రీను, లింగాల సతీష్ తనను బెదిరించి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టి అక్రమంగా భూమిని లాక్కున్నారని ఆరోపించాడు. కొందరు ప్రజాప్రతినిధులతో పాటు 7 రెవెన్యూ అధికారులు కూడా నయీం అనుచరులకు సహకరించినట్టు భిక్షపతి చెప్తున్నాడు. లాక్కున్నారు, మమ్మల్ని కుట్టిండ్రు, మమ్మల్ని కళలు తీసుకుపోయిండ్రు, నన్ను పొక్క తీస్తాను చంపుతా అన్నారు, నన్ను నడుపుతా అన్నారు. బాయిని కూడిపోయిండ్రు, మా బాయిలో గోరి కూడిపేసిండ్రు. కూడిపోయిన తర్వాత నన్ను వచ్చి కొడితే మేము తీసినాం. ఎవరంటే వీళ్ళు కర్ర వెంకటయ్య, నయం మనుషులు, పాసం చీము, నాజరు, వీళ్ళందరూ వచ్చి నన్ను చంపుతున్నానని చెప్పి బెదిరించి